మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. పురుషాంగం ఫ్రాక్చర్ గురించి మాట్లాడుతున్నాం కదా, సో ఇది ఏ సందర్భాల్లో జరుగుతుంది? అక్కడ బోన్ ఉండదు కదా యాక్చువల్గా, దాన్ని మనం ఫ్రాక్చర్ అని ఎందుకు అంటాము? సో దీనికి ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి? జనరల్గా పెనైల్ ఫ్రాక్చర్ అనేది పర్టికులర్ సెక్షువల్ పొజిషన్స్లో ఎక్కువ జరిగిద్దండి. పెనైల్ ఫ్రాక్చర్ అంటే పెన్నిస్ లోపల మీరు అన్నట్లే బోన్ ఉండదు, కానీ దాన్ని పెనైల్ ఫ్రాక్చర్ అని దేనికి అని అంటామంటే పెన్నిస్ ఇరెక్ట్ అయినప్పుడు ఇట్స్ నార్మల్, అది బోన్ లాగే ఉంటుంది. ఎరక్షన్లో ఉన్న పెన్నిస్ ఎట్లా ఉంటుంది, హార్డ్గా బోన్ లాగే ఉంటుంది. సో ఆ ఎరక్షన్లో ఉన్నప్పుడు ఆ పెన్నిస్ ఫ్రాక్చర్ అదే టేర్ అయ్యింది కాబట్టి దాన్ని పెనైల్ ఫ్రాక్చర్ అంటాం. బట్ పెన్నిస్లో బోన్ ఏమి ఉండదు. సో పెనైల్ ఫ్రాక్చర్ అంటే ఏంటి అని అంటే పెన్నిస్ లోపల ఎరెక్టైల్ టిష్యూ ఉంటుంది, కార్పోరా క్యావర్నోజా అనే టిష్యూ ఉంటుంది. ఆ కార్పోరా క్యావర్నోజా అనే టిష్యూలోకి బ్లడ్ వచ్చినప్పుడు ఎరెక్షన్ వస్తుంది. ఆ టిష్యూలోకి వచ్చిన బ్లడ్ ఆ టిష్యూలోనే ఉండటానికి చుట్టూతా ట్యూనికా ఆల్బుజినియా అనే ఒక లేయర్, ఒక టఫ్ లేయర్ ఉంటుంది అనమాట. ఆ ట్యూనికా ఆల్బుజినియా లేయర్ వల్లే పెన్నిస్కి స్టిఫ్నెస్ వస్తుంది. పెన్నిస్లోకి బ్లడ్ వచ్చినప్పుడు ఆ బ్లడ్ వల్ల పెన్నిస్ పెద్దగా అయితే ఎన్లార్జ్ అయితే హార్డ్ అయితే, ఎన్లార్జ్ అవటానికేమో కార్పోరా క్యావర్నోజా కావాలి, హార్డ్ అవటానికేమో చుట్టూతా ఉన్న ఈ ట్యూనికా ఆల్బుజినియా లేయర్ కావాలి. ఈ ట్యూనికా ఆల్బుజినియా అనేది కట్ అయిపోయింది. ఈ ట్యూనికా ఆల్బుజినియా కట్ అయిపోవడం వల్ల ఈ పెన్నిస్ లోకి వచ్చే బ్లడ్ అనేది ఆ ట్యూనికా ఆల్బుజినియా నుంచి బయటకు లీక్ అయిపోయింది అనమాట. దాన్ని పెనైల్ ఫ్రాక్చర్ అంటారు. సో ఈ ట్యూనికా ఆల్బుజినియా కట్ అయిపోవటానికి పెనైల్ ఫ్రాక్చర్కి ఒక మెయిన్ రీజన్ ఏంటి అని అంటే సెక్షువల్గా ఫిమేల్ ఆన్ ద టాప్ పొజిషన్లో ట్రై చేసే వాళ్ళకి ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది వచ్చింది. ఎందుకు అనంటే ఎప్పుడైనా సరే వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి మేల్ సెక్స్ చేస్తున్నంతసేపు వాళ్ళకి కాన్షియస్గా తెలిసిద్ది పెన్నిస్ ఎంత బయటికి వచ్చి మళ్ళీ ఎంత లోపలికి వెళ్తుంది వెజైనాలోకి అనేది తెలిసిద్ది. కానీ ఎప్పుడైతే మేల్ కింద ఉండి ఫిమేల్ పైన ఉండి ఫిమేల్ స్ట్రోక్ చేస్తూ ఉంటుందో వాళ్ళకి ఫిమేల్కి ఆ వెజైనాలో నుంచి పెన్నిస్ ఎంత బయటికి వచ్చి మళ్ళీ ఎంత లోపల పోతుంది అనేది వాళ్ళు అంత ఈజీగా సెన్స్ చేయలేరు. సో ఆ ఫిమేల్ ఆన్ ద టాప్ పొజిషన్లో ఇట్లా సెక్స్ చేస్తున్నప్పుడు సడన్గా ఇట్లా పక్క గుద్దుకుంటుంది. ఆ పక్కన వెజైనల్ వాల్కి ఆ పెరినియం దగ్గర పెన్నిస్ గుద్దుకుంటుంది. ఆ హార్డ్గా ఉన్న పెన్నిస్ మళ్ళీ వెజైనాలోకి పోకుండా ఈ పక్కన ఉన్న పెరినియల్ వాల్కి గుద్దుకున్నప్పుడు కరెక్ట్గా ఇట్లా పెన్నిస్ ఆ వీక్ పాయింట్ దగ్గర క్రాక్ వచ్చేస్తుంది. దాన్ని పెనైల్ ఫ్రాక్చర్ అంటారు. సో పెనైల్ ఫ్రాక్చర్ మోస్ట్ కామన్లీ ఫిమేల్ ఆన్ ద టాప్ పొజిషన్లో సెక్షువల్గా ట్రై చేసే వాళ్ళు ఈ పెనైల్ ఫ్రాక్చర్ అనేది వస్తుంది. పెనైల్ ఫ్రాక్చర్ రాగానే ఇమీడియట్గా పేషెంట్స్ నోటీస్ చేసేది ఏంటి అంటే పెన్నిస్ ఇంత లావున అయిపోయింది. నార్మల్గా ఇంత సైజు ఉన్న పెన్నిస్ ఒక షేప్ అంతా మారిపోయి ఇట్లా వంకరగా షేప్ అంతా మారిపోయి పెన్నిస్ ఇంత లావున అయిపోయింది అనమాట. అండ్ సివియర్ పెయిన్ కూడా వస్తుంది. ఇంకా అది ఇట్స్ ఏ స్ట్రైట్ అవే ఇండికేషన్ ఆఫ్ పెనైల్ ఫ్రాక్చర్. ఒక ఆండ్రాలజిస్ట్ని కలిస్తే దాన్ని సింపుల్గా సర్జరీ అంటే పెనైల్ ఫ్రాక్చర్ డిపెండింగ్ అపాన్ ద ఫ్రాక్చర్ సైట్ అండ్ ఫ్రాక్చర్ ఉన్న సివియారిటీని బట్టి మెడిసిన్స్తోనా లేకపోతే సింపుల్ రెస్ట్తో క్లియర్ అయిపోయింది అనేది అది ఇక వన్స్ మనం ఎవాల్యుయేట్ చేసిన తర్వాత స్కాన్ చేస్తే తెలిసిపోయింది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి సర్జరీ అనేది అవసరమైంది. జస్ట్ ఆ ట్యూనికా ఆల్బుజినియా ఏదైతే క్రాక్ వచ్చి బ్రేక్ అయిందో దాన్ని సూచర్ చేసేస్తే సరిపోయింది. ఇట్ సింపుల్ ప్రొసీజర్ అండి అది. ఓకే. అండ్ వన్స్ ఆ ప్రొసీజర్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ ఇంక ఎరక్షన్స్ అనేది మళ్ళీ నార్మల్గానే ఉంటాయి. ఎరక్షన్ ప్రాబ్లం ఏమి రాదు ఇంకా వాళ్ళకి మళ్ళీ.